మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల స్పందించారు. కేవలం కొడుకునే వారసుడు అనడం సబబు కాదని అన్నారు. కూతురిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించారు. అదే నాకు అర్థం కాలేదు, వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ వారసుడు అంటే కొడుకులే అవ్వాలనే ఒక ఆలోచన నుంచి అందరూ బయటికొస్తే బాగుంటుంది. మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆలోచనలు సరికాదు. వాళ్ళింట్లో వాళ్ల కోడలు ఉపాసన గారినే చూస్తే ఓ డైనమిక్ లేడీ, డైనమిక్ ఉమన్ ఓ సంస్థను ఆమె ఎంత చక్కగా నడిపిస్తున్నారో తెలిసిందే కదా అన్నారు. ఉపాసన వాళ్ల మదర్ కానీ వాళ్ల సిస్టర్స్ కానీ ఎంత ఎదిగారో తెలిసిందే. అందుకే వారసుడు అంటే ఎవరైనా అవ్వొచ్చు, కొడుకే అవ్వక్కర్లేదు అనేది నా అభిప్రాయం. చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదని శ్యామల వివరించారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల స్పందించారు. కేవలం కొడుకునే వారసుడు అనడం సబబు కాదని అన్నారు. కూతురిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించారు. అదే నాకు అర్థం కాలేదు, వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ వారసుడు అంటే కొడుకులే అవ్వాలనే ఒక ఆలోచన నుంచి అందరూ బయటికొస్తే బాగుంటుంది. మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆలోచనలు సరికాదు. వాళ్ళింట్లో వాళ్ల కోడలు ఉపాసన గారినే చూస్తే ఓ డైనమిక్ లేడీ, డైనమిక్ ఉమన్ ఓ సంస్థను ఆమె ఎంత చక్కగా నడిపిస్తున్నారో తెలిసిందే కదా అన్నారు. ఉపాసన వాళ్ల మదర్ కానీ వాళ్ల సిస్టర్స్ కానీ ఎంత ఎదిగారో తెలిసిందే. అందుకే వారసుడు అంటే ఎవరైనా అవ్వొచ్చు, కొడుకే అవ్వక్కర్లేదు అనేది నా అభిప్రాయం. చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదని శ్యామల వివరించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.